అందరికీ శుభోదయం. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఒక గేయం గురించి తెలుసుకుందాము. జోహారులు కాళోజీ నీకు జోహారులు, ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. జోహారులు కాళోజీ నీకు జోహారులు, ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. కర్ణాటక రాష్ట్రములో రట్టహల్లిలో పుట్టినావు. పుట్టగానే తల్లి ప్రేమకు అప్పుడే దూరమయ్యినావు. అన్నా రామేశ్వరరావు అడుగు జడలో పెరిగినావు. అన్నా రామేశ్వరరావు అడుగు జడలో పెరిగినావు. ఆర్య సమాజ ఉద్యమములో అడుగులేసి కదిలినావు. జోహారులు కాళోజీ నీకు జోహారులు, ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. పౌర హక్కుల సంఘానికి ప్రతినిధిగా నిలసినావు. గ్రంథాలయ ఉద్యమములో నీ ప్రతిభను చాటినావు. పౌర హక్కుల సంఘానికి ప్రతినిధిగా నిలసినావు. గ్రంథాలయ ఉద్యమములో నీ ప్రతిభను చాటినావు. ఆంధ్ర మహాసభలలో ఆరితేరి నిలసినావు. ఆంధ్ర మహాసభలలో ఆరితేరి నిలసినావు. ప్రజాకవిగా పేరు పొంది ప్రజలలోన నిలసినావు. జోహారులు కాళోజీ నీకు జోహారులు, ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. ప్రజల గొడువే నా గొడువని కండ కవ్యము రాసినావు. పుటక నీది చావు నీది బతుకు దిశ నిదన్నావు. ప్రజల గొడువే నా గొడువని కండ కవ్యము రాసినావు. ప్రజల గొడువే నా గొడువని కండ కవ్యము రాసినావు. పుటక నీది చావు నీది బ్రతుకు దిశ నిదన్నావు. నైజాము కారుపైన బాంబు చేత విసిరావు. నైజాము కారుపైన బాంబు చేత విసిరావు. తెలంగాణ పౌరుషాన్ని గొంతెత్తి చాటినావు. జోహారులు కాళోజీ నీకు జోహారులు, ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. అక్షర రూపము దాల్చిన సిరా చుక్కలు లక్షల మేధలను కదిలిస్తాయంటివి. అక్షర రూపము దాల్చిన సిరా చుక్కలు లక్షల మేధలను కదిలిస్తాయంటివి. తెలంగాణ రచయితల సంగంబు వెడితివి. తెలంగాణ రచయితల సంగంబు వెడితివి. స్వారస్వత పరిషత్తుకు సారథైతివి. జోహారులు కాళోజీ నీకు జోహారులు, ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు.
ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. వసుదైక కుటుంబమే నా భావమంటివి, వసుదైక కుటుంబమే నా భావమంటివి, వసుదలోన మనుషులంతా ఒక్కటంటివి. వసుదైక కుటుంబమే నా భావమంటివి, వసుదలోన మనుషులంతా ఒక్కటంటివి. కులమత భేదాలను కూల్చేయమంటివి, కులమత భేదాలను కూల్చేయమంటివి. ప్రజలంతా హాయిగా బ్రతుకాలే అంటివి. జోహారులు కాళోజీ నీకు జోహారులు. ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. ప్రజల మనిషి ప్రజా కవికి జోహారులు. కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా అతని గురించి ఒక గేయాన్ని తెలుసుకోవడం జరిగింది. రచనా గానం సంఘమిత్ర. మరి ఇంతటితో ఈనాటి సమాచారం సమాప్తం. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.